Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ తమ ముందు ఉంచాలని హైకోర్టు చెప్పింది. అదృశ్యమైన చిన్నారి ఆచూకీ తెలియజేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఎస్ఓపి విధానాన్ని అనుసరించారో లేదో కూడా తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 2 వారాలు గడుస్తున్న ఆచూకీ కనుగొనడంలో పోలీసులు అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ న్యాయవాది జి శ్రీకాంత్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు అనుసరిస్తున్న విధానాలను కోర్టు ముందు ఉంచేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు. ఇక పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది జయంతి వాదనలు వినిపిస్తూ బాలికను కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు తమకు కొంత సమయం కావాలని అభ్యర్థించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, బాలిక ఆచూకీ కోసం పోలీసులు తీసుకున్న చర్యలపై ఇటు స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఎందుకు కోర్టు ఆదేశించింది? అయ్యా, ఇప్పటికే ఈ యొక్క చిన్నారి జ్ఞానేశ్వరి కేసు ఏదైతే ఉందో, ఈ జ్ఞానేశ్వరి కేసు 3 వారాలు దగ్గరలో ఉంది. అంటే ఈ రోజుకి 19వ రోజు గడుస్తున్నా సరే ఎటువంటి పాపకి సంబంధించి ఎటువంటి ఆచూకీ కానీ క్లూ కానీ ఎక్కడ దొరకలేదని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్క పోలీసులకు కూడా ఇది పెద్ద సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, ఏదైతే శ్రీశైలం నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ కి సంబంధించి హనుమాన్ బృందం ఏదైతే ఉందో అది కూడా హై టెక్నాలజీ డ్రోన్స్ ఉపయోగించి చేసినప్పటికీ, గాలింపు చర్యలు చేసినప్పటికీ ఎక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. ప్రస్తుతం వాళ్ళని స్టాండ్ బైలో ఉంచినట్టు మనకు పోలీసులు అయితే వెల్లడించారు. ఇంకా ఏదైనా కోణంలో, ఏదైనా టెక్నికల్ కోణంలో, ఏదైనా కిడ్నాప్ కోణంలో ఇప్పుడు దర్యాప్తు అయితే ప్రత్యేకించి ప్రారంభించారు. ఇది ఇలా జరుగుతూ ఉండగానే ఏదైతే చిన్నారి మిస్సింగ్ కేసు హైకోర్టుకి చేరిందనే చెప్పుకోవచ్చు. అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఈ కేసు చేరుకుందనే చెప్పుకోవచ్చు. పాప అదృశ్యం కేసులో ఈ 2 వారాలు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అధికారులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రత్యేకించి పాప ఆచూకీ కనుగొనేందుకు తీసుకున్న చర్యలు, ప్రస్తుతం పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పండి. ఇటు పోలీసుల దర్యాప్తుపై పిటిషనర్ తరపు న్యాయవాది ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు? న్యాయవాది చేసిన అభ్యంతరాలకి సంబంధించి శ్రీకాంత్ అనే న్యాయవాది ప్రత్యేకించి ఈ విషయంలో ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి కేసు విషయంలో పాప విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఏదైతే శ్రీకాంత్ అనే వ్యక్తి ఫిల్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో కోర్టు ముందు ఉంచాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వానికి సంబంధించి లాయర్లు ఏమంటారంటే, మాకు 2 వారాల సమయం కావాలి, 2 వారాల్లో మేము నివేదిక సమర్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. శ్రీను, అయితే ప్రత్యేక బృందాలు ఇప్పుడు ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ప్రెసెంట్? ఇప్పుడు ప్రస్తుతం జరిగేదైతే ఒక టెక్నికల్ ఇష్యూలో మాత్రం ఇదైతే కిడ్నాప్ కోణంలో కానీ ఏదైనా సంచార జాతుల వారు సైడ్ వచ్చారా, లేకపోతే అక్కడ పక్కనే కొండవారం ఉన్నటువంటి జీడి తోటలు ఉన్నాయి, జీడి తోటల్లోకి పిక్కలు ఏరుకునేందుకు వచ్చినటువంటి నర్సీపట్నం ఆ ఏరియాలో ఏదైతే దొండవాక నర్సీపట్నం ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళ ఫోన్ కాల్ డేటాలు కూడా వాళ్ళు సేకరించి వాళ్ళకి అందరినీ కూడా తీసుకువచ్చి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి చేసినప్పటికీ ఇప్పటికీ కూడా పోలీసులకి అంతు చిక్కని ప్రశ్నగానే మారిపోయింది ఈ చిన్నారి జ్ఞానేశ్వరి కేసు. ఇప్పటికీ ఎటువంటి ఆచూకీ కూడా దొరకలేదు. ఈ రోజుకి 19వ రోజు కావస్తుంది. దానికి అనుగుణంగానే హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో దీనికి సంబంధించి మీరు సమాధానం చెప్పాల్సి ఉంది అని చెప్పేసి కూడా పోలీసులకైతే శ్రీను, ఈ సుప్రీంకోర్టు సూచించిన ఎస్ఓపిని పోలీసులు అనుసరించారా లేదా అనే అంశంపై హైకోర్టు ఎందుకు దృష్టి పెట్టింది? యాక్చువల్లీ ఈ విషయంలో కొన్ని అనుమానాలు కూడా వాళ్ళకి వ్యక్తమయ్యాయి. ఏదైతే కుక్క విషయంలో కానీ, ఏదైతే పాపని వెతికే పనిలో కానీ ఏదైనా అలసత్వం వహించారా అనే కోణంలో పోలీసుల నుంచి ఎటువంటి ఆధారాలు లేకపోవడం, ఇప్పటికి ప్రస్తుతానికి ఏ క్లూ దొరకపోవడం వల్ల హైకోర్టుకి ఈ కేసు చేరుకుందనే చెప్పుకోవచ్చు. దాన్ని సీరియస్ గా తీసుకుని ఏదైతే అత్యున్నత న్యాయస్థానం ఉందో వీళ్ళకైతే నోటీస్ జారీ చేయడం జరిగింది. మీరు మాకు 2 వారాల్లో ఒక సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్ శ్రీను, చిన్నారి ఆచూకీకి సంబంధించి ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి?
ప్రస్తుతం అయితే టెక్నికల్ కోణంలోనే ఈ అమ్మాయిని అయితే వెతికే పనిలో ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ గాలింపు చర్యలు అయితే 4 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు ఆపేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పోలీసులు వీళ్ళందరినీ కూడా ఏదైతే అనుమానితులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఇంకా కుక్క చనిపోయే ముందు అక్కడికి ఎందుకు చేరింది, ఆ గుడి దగ్గరికి ఎందుకు వచ్చింది అనే కోణంలో కూడా అక్కడ ఏదైనా సీసీ ఫుటేజ్ లో ఎవరైనా దొరకొచ్చా అనే కోణంలో కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ శ్రీను, థ్యాంక్ యూ. రైట్, ఇక తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో హైకోర్టు జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు బాలిక ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన చర్యలపై కూడా పూర్తి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించడం కేసును మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. 2 వారాలు గడిచినా చిన్నారి జాడ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే బాలిక ఆచూకీపై తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.